కేంద్ర కేబినెట్ విస్తరణకు అంతా రెడీ అవుతోంది. రేపు ఉదయం 11 గంటలకు కేబినెట్ విస్తరణ జరగనుంది. దీనికి సంబంధించి ఇవాళ హస్తినలో బీజేపీ అత్యున్నత స్థాయి సమావేశం జరగనుంది. కేబినెట్ బెర్తులపై చర్చించనున్నారు నేతలు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు విస్తరణలో హై ప్రయారిటీ ఉంటుందని తెలుస్తోంది. కేంద్ర కేబినెట్ విస్తరణపై ప్రధాని మోడీ కాన్సంట్రేట్ చేశారు. వచ్చే ఏడాది యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో ఆ రాష్ట్రాలకు ప్రాధాన్యమిస్తూ మంత్రివర్గాన్ని విస్తరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీంతో కేబినెట్ లోకి కొత్తగా వచ్చేదెవరు, ఎర్త్ పడేదెవరికన్న దానిపై డిస్కషన్ మొదలైంది. 8 మంది కొత్త వారికి ఈసారి ఛాన్స్ దక్కొచ్చని సమాచారం. నజ్మా హెప్తుల్లా, రాధామోహన్ సింగ్ లను బాధ్యతల నుంచి తప్పించే అవకాశం ఉంది. వ్యవసాయ శాఖ సహాయ మంత్రిగా ఉన్న జాట్ నేత సంజీవ్ బాల్యాన్ కు యూపీ ఎన్నికల దృష్ట్యా స్వతంత్ర హోదా ఉన్న మంత్రిగా ప్రమోషన్ ఇవ్వచ్చు. యూపీ నుంచి అనుప్రియ పటేల్, యోగి ఆదిత్యానంద, సత్యపాల్ సింగ్, సాధ్వి సావిత్రిబాయి పూలే పేర్లు ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. పంజాబ్ నుంచి నవ్జోత్ సింగ్ సిద్ధు, ఉత్తరాఖండ్ కు చెందిన భగత్ సింగ్ కోశ్యారి, అజయ్ టమ్టాకు కేబినెట్ బర్త్ ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. కేంద్ర మంత్రిగా ఉన్న సోనోవాల్ అస్సాం సీఎంగా బాధ్యతలు తీసుకోవడంతో ఆయన స్థానాన్ని అదే రాష్ట్రానికి చెందిన రామేశ్వర్ తో భర్తీ చేసే ఛాన్స్ ఉంది. బీహార్ ఎన్నికల ఫలితాల కారణంగా ఆ రాష్ట్రానికి చెందిన గిరిరాజ్ సింగ్, రామ్ కృపాల్ యాదవ్ పై వేటు వేయొచ్చు. సీనియర్ మంత్రులు వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీ, రాజ్నాథ్, సుష్మా స్వరాజ్, నితిన్ గడ్కరీ, మనోహర్ పారికర్ల శాఖల్లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చని తెలుస్తోంది. మిగిలిన స్థానాల్లో పనితీరు ఆధారంగా పాత మంత్రుల్ని తప్పించి కొత్త వారికి అవకాశం కల్పించేలా ప్రధాని కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆ రాష్ట్రాల్లో పట్టు సాధించడంతో పాటు పెండింగ్ లో ఉన్న కీలక బిల్లుల్ని ఆమోదింప చేసుకునే దిశగా కేబినెట్ కూర్పు ఉంటుందని తెలుస్తోంది.